హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకప్పుడు తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీలో తన పవర్ఫుల్ యాక్టింగ్ తో హాట్ బ్యూటీతో అందరితోని స్వీటీ అనిపించుకున్న హీరోయిన్ అనుష్క. అనుష్క అసలు సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, అనుష్కని మొత్తం విప్పి చూపించు అన్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు, అనుష్క సినిమా అవకాశాల కోసం ఎవరెవరితో అఫైర్స్ నడిపింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. ఈమె 1981 నవంబర్ 7న కర్ణాటకలోని మంగళూరులో విఠల్ శెట్టి, ప్రఫుల్లా శెట్టి అనే దంపతులకు జన్మించింది. ఈమెకి గుణరంజన్ శెట్టి, సాయి రమేష్ శెట్టి అనే ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు. అనుష్క తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉద్యోగరీత్యా ఫ్యామిలీ మొత్తంతో కలిసి మంగళూరు నుండి బెంగళూరుకి వచ్చి సెటిల్ అయ్యారు. అనుష్క తన స్కూలింగ్ మొత్తం బెంగళూరులోనే ఈస్ట్ ఫుడ్ స్కూల్లో కంప్లీట్ చేసింది. ఆ తర్వాత బెంగళూరులోనే తన డిగ్రీని కూడా పూర్తి చేసి తను చిన్నప్పుడు చదువుకున్న ఈస్ట్ ఫుడ్ స్కూల్లోనే జియోగ్రఫీ టీచర్ గా పనిచేసింది. అలా అక్కడ 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత బెంగళూరులో ఫేమస్ యోగా గురువైన భరత్ ఠాకూర్ దగ్గర యోగా ట్రైనింగ్ ని తీసుకోవడానికి వెళ్ళింది అనుష్క. ఈయన మన ఒకప్పటి హీరోయిన్ భూమిక భర్త. ఇక అనుష్క అక్కడే 1 సంవత్సరం ట్రైనింగ్ తీసుకొని అక్కడే యోగా టీచర్ గా పనిచేసింది. అప్పుడే అనుష్కకి భరత్ ఠాకూర్ కి మంచి పరిచయం ఏర్పడి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఈమె పనిచేస్తున్న యోగా సెంటర్ కి చాలా మంది మూవీ మరియు సీరియల్ ఆర్టిస్టులు వస్తుండడంతో వారిలో చాలా మంది అనుష్క చూడడానికి చాలా అందంగా మంచి హైట్ ఉండడంతో సినిమాల్లో ట్రై చేస్తే మంచి హీరోయిన్ అవుతామని చెప్పేవారు. దాంతో అప్పటి నుండి అనుష్కకి సినిమాల మీద ఇంట్రెస్ట్ మొదలైంది. ఆ ఇంట్రెస్ట్ తో ఒక ఫోటో షూట్ చేసి అప్పటి నుండి సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం స్టార్ట్ చేసింది. అలా 1 సంవత్సరం కన్నడలో ట్రై చేసిన ఈమెకి ఏ ఛాన్సులు రాలేదు. దాంతో కనీసం సీరియల్స్ లో అయినా ట్రై చేయాలి అనుకుంటున్నప్పుడే బన్నా అనే ఒక సీరియల్లో అనుష్కకి సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చి కొన్ని ఎపిసోడ్లు యాక్ట్ చేసిన అందులో అంతలా నేమ్ గానీ డబ్బు గానీ రాకపోయేసరికి అనుష్క ఆ సీరియల్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ సినిమాలో ట్రై చేయాలి అని డిసైడ్ అయ్యింది. సరిగ్గా అదే టైంలో ఒక టాప్ డైరెక్టర్ కన్నడలో ఆడిషన్ చేస్తున్నాడని తెలుసుకున్న అనుష్క అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇవ్వగా అనుష్క యాక్టింగ్ నచ్చని ఆ డైరెక్టర్ కోపంతో నువ్వు అన్ని విప్పి చూపించినా నిన్ను ఎవరూ చూడరు, నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు, సినిమాలో ట్రై చేయడం మానేసి పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండు అని కోపంగా చెప్పడంతో ఆ మాటలు చాలా సీరియస్ గా తీసుకున్న అనుష్క ఎలా అయినా సినిమాలో హీరోయిన్ అవ్వాలి అని డిసైడ్ అయ్యింది. దాంతో ఇక పైన కన్నడలో ట్రై చేయకుండా ఇతర భాషల్లో ట్రై చేయాలి అని నిర్ణయించుకుంది. ఇక ఇదే విషయం భరత్ ఠాకూర్ కి చెప్పింది. ఇక అతను కూడా అనుష్క బాంబేలో ఉండేందుకు ఒక ఫ్లాట్ ని అరేంజ్ చేశాడు. ఇక అప్పటి నుండి అనుష్క బాంబేలో ఉంటూ హిందీ సినిమాలో అవకాశాల కోసం దాదాపు 1 సంవత్సరం ట్రై చేసింది. కానీ ఎవరూ ఈమెకి ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో అనుష్క సినిమా ఇండస్ట్రీపై హోప్ వదిలేసి ఇంటికి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యింది. అప్పుడే తన కొత్త సినిమా కోసం తెలుగు డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ ముంబైకి వచ్చాడని భరత్ ఠాకూర్ కి తెలిసింది. దాంతో అతను వెంటనే అనుష్కని పూరి జగన్నాథ్ దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేయగా అనుష్క లుక్స్ మరియు పర్సనాలిటీ నచ్చిన పూరి తను తీయబోయే సూపర్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా అనుష్కకి ఛాన్స్ ఇచ్చాడు. దాంతో అనుష్క ముంబై నుండి హైదరాబాద్ కు వచ్చేసింది. ఇక ఆ మూవీకి హీరోయిన్ ప్రొడ్యూసర్ అయిన నాగార్జున ఈమెను చూసి ఓకే చేశాడు. కానీ స్వీటీ అనే పేరుని మార్చమని పూరికి చెప్పాడు. దాంతో పూరి స్వీటీ అనే పేరుకి బదులు ఆమెకు అనుష్క అనే పేరు పెట్టాడు. అలా అనుష్క సూపర్ మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవడంతో వరుస అవకాశాలు సంపాదించింది. ఇదిలా ఉంటే సూపర్ మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడే నాగార్జున కి అనుష్కతో మంచి పరిచయం ఏర్పడి వీళ్ళిద్దరూ ఆ తర్వాత కొంతకాలం డేటింగ్ కూడా చేశారని రూమర్స్ వచ్చాయి. అయితే వాటిని వీరిద్దరూ ఏం పట్టించుకోకుండా ఆ తర్వాత కూడా డాన్, రగడ, కేడి, కింగ్, డమరకం, సోగ్గాడే చిన్ననైన వంటి సినిమాలు చేశారు. ఇక అలా అనుష్కతో ఉన్న క్లోజ్నెస్ కారణంగానే నాగార్జున అనుష్క పెద్దన్నయ్య గుణరంజన్ కి కన్నడ శాటిలైట్ ఛానల్ అయిన ప్రజా టీవీలో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ని చేశాడు. అలాగే అనుష్క రెండో అన్నయ్య సాయి రమేష్ కి తన రియల్ ఎస్టేట్ కి సంబంధించిన పనులు అప్పగించాడు. అంతేకాకుండా అనుష్కకి హైదరాబాద్ లో ఒక ఫ్లాట్, ఒక లగ్జరీ కార్ కూడా గిఫ్ట్ ఇచ్చాడనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. ఇక ఈ టైంలోనే నాగార్జున నాగ చైతన్య కెరీర్ ని బిల్డ్ చేయాలని అనుష్కతో ఉన్న తన రిలేషన్ కి బ్రేక్ ఇచ్చి తన దృష్టిని ఫ్యామిలీ వైపు మళ్లించాడు. దాంతో ఇక అప్పటి నుండి ఒంటరిగా ఉన్న అనుష్క గోపిచంద్ తో కలిసి లక్ష్యం అనే మూవీ చేస్తున్నప్పుడు సీక్రెట్ గా అతనితో లవ్ ట్రాక్ ని నడుపుతూ సీరియస్ రిలేషన్ మెయింటైన్ చేసింది. దాంతో ఈ విషయాన్ని అనుష్క డ్రైవర్ మీడియాలో లీక్ చేయడంతో గోపిచంద్ ఇంట్లో ఈ విషయం తెలిసి పెద్ద గొడవే జరిగింది. అందుకే గోపిచంద్ అనుష్కతో కలిసి శౌర్యం తర్వాత మరి ఏ మూవీలోనే కలిసి యాక్ట్ చేయలేదు. అయితే బ్రేకప్ తర్వాత అనుష్క పూర్తిగా సినిమాల మీద ఫోకస్ చేయడంతో అరుంధతి అనే మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఆ తర్వాత తన కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే అనుష్కని డైరెక్టర్ క్రిస్ వేదం మూవీ కోసం అప్రోచ్ అవ్వగా అనుష్కకి తన క్యారెక్టర్ నచ్చి ఆ మూవీ చేయడానికి ఒప్పుకుంది. అలా మొదటిసారి ఒక వైశ్య క్యారెక్టర్ లో నటించిన అనుష్క వేదం మూవీ రిలీజ్
రిలీజ్ అయి హిట్ అవడంతో తన క్యారెక్టర్ కి మంచి పేరు రావడంతో పాటు బెస్ట్ యాక్ట్రెస్ గా ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు ని కూడా అందుకుంది. ఇక ఈ మూవీ టైంలోనే క్రిస్ కి అనుష్కకి మధ్య ఫ్రెండ్షిప్ పెరిగి వేదం మూవీని తమిళ్లో సింబు హీరోగా చేస్తూ అక్కడ కూడా అనుష్క తన క్యారెక్టర్ ని తనే చేయగా అక్కడ కూడా ఈ మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. అలా మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే క్రిస్ మరియు అనుష్క డేట్ చేస్తున్నారని వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే రూమర్స్ గట్టిగానే వినిపించాయి. కానీ ఈ విషయం మీద ఎవరూ బయటపడలేదు. ఇక ఆ మధ్యలోనే అనుష్క 100% లవ్ మూవీ షూటింగ్ సెట్స్ కి వెళ్ళగా అక్కడ నాగ చైతన్యతో మంచి పరిచయం పెరగడంతో తండ్రితో డేట్ చేసిన అనుష్క ఇప్పుడు కొడుకుతో కూడా డేట్ చేస్తుందని కూడా రూమర్స్ వచ్చాయి. అలాగే వీరిద్దరి వ్యవహారం ఎంగేజ్మెంట్ వరకు కూడా వెళ్ళిందని అప్పట్లో మీడియాలో కొన్ని వార్తలు కూడా హల్చల్ చేశాయి. దాంతో ఈ వార్తలపై స్పందించిన నాగార్జున అనుష్క నాగ చైతన్యాలు జస్ట్ ఫ్రెండ్స్ అని అంతకు మించి వాళ్ళ మధ్య ఇంకేమీ లేదని చెప్పి ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక ఆ తర్వాత అనుష్క సైజ్ 0 మూవీ చేస్తున్నప్పుడు ఆ సినిమా డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారి అబ్బాయి ప్రకాష్ కోవెలపూడి అనుష్కతో డేట్ చేస్తున్నాడని అలా వీరిద్దరి అఫైర్ గురించి తెలిసిన ప్రకాష్ వైఫ్ అతనికి విడాకులు ఇచ్చేసిందని దీంతో త్వరలోనే అనుష్క ప్రకాష్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని కె రాఘవేంద్రరావు గారు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. కానీ ఈ వార్తలు ఎంత జోరుగా ఊపందుకున్నాయో అంతే త్వరగా చల్లారిపోయాయి. ఇక కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్కకి బిల్లా మూవీలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా చేసే అవకాశం రాగా ఆ మూవీ చేసేటప్పుడు వీరిద్దరికి పెరిగిన స్నేహం కారణంగా ఆ తర్వాత మిర్చి మూవీలో కూడా ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు. అలా ఈ మూవీ షూటింగ్ తర్వాత వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయి ఆ తర్వాత డేటింగ్ కూడా చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. ఇక్కడ ఒక ఇంటర్వ్యూలో అనుష్క ప్రభాస్ తో రిలేషన్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ తనకి క్లోజ్ ఫ్రెండ్ కంటే ఎక్కువని తను కూడా తన ఫ్యామిలీలో ఒకడని చెప్పడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. ఇక అదే టైంలో వీరిద్దరూ బాహుబలి మూవీలో కూడా కలిసి 5 సంవత్సరాలు యాక్ట్ చేయగా అప్పట్లో అనుష్క ప్రభాస్ లివింగ్ లో ఉన్నారని ప్రభాస్ అనుష్కని పెళ్లి కూడా చేసుకోవాలి అనుకోగా కృష్ణంరాజు మరియు ప్రభాస్ తల్లి దీనికి ఒప్పుకోలేదని దాంతో అప్పటి నుండి ఫ్యామిలీని ఎదిరించి ఏం చెయ్యలేని ప్రభాస్ అనుష్కతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి బాహుబలి 2 తర్వాత వీరిద్దరూ ఏ మూవీలోని కలిసి నటించలేదు. అయితే ఆ తర్వాత అనుష్క మళ్ళీ నాగార్జున తో కలిసి ఓం నమో వెంకటేశ అనే మూవీతో పాటు మరికొన్ని మూవీస్ లో కూడా యాక్ట్ చేయగా సైజ్ 0 మూవీతో అనుష్క బాడీ మరియు ఫేస్ అవుట్ అవడంతో తనకి 43 ఏళ్ల వయసు రావడం ఈ అంశాలన్నిటి వల్ల అనుష్క ఇప్పుడు స్టార్ హీరోలతో గానీ మిడ్ రేంజ్ హీరోలతో గానీ సినిమాలు చేయలేకపోతుంది. కానీ ప్రభాస్ తో ఉన్న పరిచయం కారణంగా యూవీ బ్యానర్ తో టైఅప్ అయి ఆ ప్రొడక్షన్ లోనే వరుసగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయడం మొదలుపెట్టింది. అలా భాగమతి, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీస్ చేస్తూ త్వరలోనే భాగమతి 2 సినిమాని కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక తన కెరీర్ బాగానే సాగుతున్నా చూడడానికి చక్కగా ఉండే అనుష్క ఇప్పటి వరకు పెళ్లి కూడా చేసుకోకుండా సింగిల్ గానే ఉంటూ వచ్చింది. అయితే అనుష్క ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి నాగార్జున కూడా ఒక కారణమని ఇండస్ట్రీలో టాక్ కూడా ఉంది. నాగార్జునతో అనుష్కకు ఉన్న క్లోజ్నెస్ గురించి ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బయట కూడా తెలియడంతో నాగార్జునకు భయపడి అనుష్కని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు అనే ఒక టాక్ కూడా వినిపిస్తుంది. దీంతో ఇక అనుష్క పరిస్థితి కూడా టబులా అయిపోతుందేమో అని ఈమె ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్న టైంలోనే అనుష్కకి తన పెద్దన్నయ్య ఫ్రెండ్ అయిన మంగళూరుకు చెందిన కన్నడ మూవీ ప్రొడ్యూసర్ తో పెళ్లి ఫిక్స్ అయినట్లుగా ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. వీరిద్దరూ 1 year నుండి డేట్ చేస్తూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారని వచ్చే సంవత్సరమే వీరిద్దరికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారని కూడా అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే అనుష్క అనౌన్స్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, అనుష్క నటించిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.